This is me Vijay. Today, the second kingdom of AP history, ancient. That is Ikshwakus. సో ఇందులో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసేస్తే మనం మూల పురుషుడు వశిష్ఠపుత్ర శ్రీ శాంతముల. అండ్ లాస్ట్ వీడియోలో మనం శాతవాహనుల గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి దాదాపు 29-30 కింగ్స్ ఉంటారు. కానీ ఇక్ష్వాకు లాంటిసే ఇక్ష్వాకులు అనుకుందాం, 1 2 3 4 వీళ్ళకి 4 కింగ్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. అదేంటంటే గ్రేటెస్ట్ కింగ్ వచ్చేసి విపిడి అంటే వీర పురుష దత్తుడు గ్రేటెస్ట్ కింగ్ వచ్చేసరికి. ఆ తర్వాత గ్రేటెస్ట్ కింగ్ వచ్చేసరికి వీరపురుష దత్తుడు. లాస్ట్ రూలర్ వచ్చేసరికి రుద్రపురుష దత్తుడు. అండ్ హైయెస్ట్ రూల్ వచ్చేసరికి యహూల శాంతముల. ఈయన థర్డ్ కింగ్ కూడా. ఈ అనేది అట్లా తిరిగేస్తే 3 లాక్ కనిపిస్తుంది కాబట్టి ఈయన థర్డ్ కింగ్ అని మీ క్రోనాలజీలో గుర్తుపెట్టుకోవచ్చు. సో అండ్ గ్రేటెస్ట్ లాస్ట్ రూలరు హైయెస్ట్ రూలరు వీళ్ళ గురించి మాట్లాడుతాను. అండ్ ఫస్ట్ మూలపురుషుడు వచ్చేసి వశిష్ఠపుత్ర శ్రీశాంతముల. మొత్తం 4 కింగ్స్ అనమాట. తర్వాత వీళ్ళ క్యాపిటల్స్ వచ్చేసరికి విజయపురి. ఇది మన గుంటూరు ఆ రీజన్లో ఉంటుంది. వీళ్ళకి చిహ్నం వచ్చేసేసి లయన్, సింహం. ఇది ఎలా గుర్తుపెట్టుకున్నానంటే సింహం చెరుకు తింటున్నట్టు అట్లాగా గుర్తుపెట్టుకున్నాను. అలా ఎందుకు గుర్తుపెట్టుకున్నానంటే చెరుకు అంటే ఇక్షు అని చెప్పి బిఎస్ఎల్ హనుమంతరావు గారు వారి బుక్లో మెన్షన్ చేసి ఉన్నారు. వీళ్ళ నేమ్ ఏంటంటే శ్రీ పర్వతీయులు ఆర్ ఆలంపూర్ స్వామి భక్తులు అంటారు అనమాట. వీళ్ళలో లాస్ట్ రోజులో వచ్చేసి రుద్రపురుషదత్తుడు. యాక్చువల్గా ఈ రుద్రపురుష దత్తుడిని పల్లవ కింగ్స్ అనేవాళ్ళు ఓడించారనమాట. యాక్చువల్గా మనకి 2025 లాస్ట్ పేపర్లో కూడా అడిగినట్టున్నారు, ఇక్ష్వాకుస్ ఆర్ డిఫీటెడ్ బై పల్లవ కింగ్స్ అని చెప్పి. సో ఇది మంచికల్లు ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత అండ్ మైదవోలు ఇన్స్క్రిప్షన్ ఆల్సో టెల్స్ అబౌట్ ఫాల్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళ రిలీజియన్ వచ్చేసరికి వేదిక్. అండ్ దే ఆల్సో ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం అండ్ జైనిజం. సో హైయెస్ట్ రూల్ చేసింది యహూల శాంతముల. ఇది ఫర్గెటబుల్ పాయింట్స్ అంటే చాలా రోజులు మర్చిపోయి ఉంటానేమో కాబట్టి నేను అప్డేట్ చేస్తాను. అది PDF పెడతాను నేను. ఇది మీరు కూడా సొంతంగా తయారు చేసుకుంటే మంచిది. మీకు ఏమైనా ఫర్గెటబుల్ పాయింట్స్ ఉంటే రాసుకోవచ్చు. థ్యాంక్ యూ. పీస్.